ఎల్ఐసి వారు అందిస్తున్న అమృత్ బాల్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 874. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. సో ఈ ప్లాన్లో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లో కేవలం 5 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించుకోవచ్చు. అలాగే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లో ప్లాన్ మొత్తంలో కేవలం ఒక్కసారి సింగిల్ డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్లో బోనస్ వచ్చేసి ముందే డిక్లేర్ చేశారు. ఫర్ 1080 రూపీస్ గ్యారంటీడ్ అడిషన్ అనేది ముందే డిక్లేర్ చేశారు. ఇదే హైయెస్ట్ అనుకోవచ్చు ఎల్ఐసిలో ప్రజెంట్. అలాగే ఈ ప్లాన్లో మెచ్యూరిటీ చైల్డ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు సో మెచ్యూరిటీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్లో వచ్చేసి ప్రీమియం మీద 10 రెట్లు ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఎలాంటి షేర్ మార్కెట్తో రిస్క్ అనేది ఉండదు. ది ప్లాన్ ఈజ్ స్పెషల్లీ డిజైన్ టు హ్యావ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ నీడ్స్ ఆఫ్ యువర్ చైల్డ్. అంటే మీ పిల్లల ఉన్నత విద్య మరియు ఇతర అవసరాల కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ని రూపొందించబడింది. మోడ్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ అంటే ప్రీమియం ఎలా చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియం అండ్ సింగిల్ ప్రీమియం. సో లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్లో చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము. అలాగే సింగిల్ ప్రీమియంలో వచ్చేసి పాలసీ తీసుకునేటప్పుడే సింగిల్ డిపాజిట్లో ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం పేమెంట్ మోడ్ సో ప్రీమియం చెల్లించేది ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ అండ్ సింగిల్ ప్రీమియం. సో ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. అలాగే మంత్లీ అంటే నెలకు ఒకసారి. సింగిల్ ప్రీమియం అంటే పాలసీ తీసుకునేటప్పుడే ఒకేసారి సింగిల్ డిపాజిట్లో ప్రీమియం చెల్లించాలి, ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే అర్హత ఏముండాలి. సో కేర్ఫుల్గా చూడండి. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 30 days కంప్లీటెడ్. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 30 రోజులు నిండిన పిల్లలు, పాప కావచ్చు బాబు కావచ్చు, ఎవరికైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 13 years లాస్ట్ బర్త్డే. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట వయసు వచ్చేసి 13 సంవత్సరాలు లాస్ట్ బర్త్డే వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 18 years లాస్ట్ బర్త్డే. అంటే ఈ ప్లాన్లో మెచ్యూరిటీ ఎర్లీగా తీసుకోవాలనుకుంటే పాప ఏజ్ కానీ బాబు ఏజ్ కానీ 18 సంవత్సరాలు నిండేటట్టు మనం మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు మినిమం. మ్యాక్సిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 25 years లాస్ట్ బర్త్డే. అంటే గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఏ ఇయర్ అయినా మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు. 21, 22 ఏదైనా పెట్టుకోవచ్చు. మినిమం పాలసీ టర్మ్ అంటే కనీస పాలసీ కాల పరిమితి. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 years. అంటే ఈ ప్లాన్లో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లో కనుక ఈ ప్లాన్ని తీసుకుంటే 10 సంవత్సరాలు కనీస పాలసీ పరిమితి పెట్టుకోవచ్చు. అంటే పిల్లల ఏజ్ వచ్చేసి 18 నిండేటట్టు ఉండాలి కంపల్సరీ. సో దీని గురించి మీకు క్లియర్గా ముందు అర్థం అవుతుంది. సింగిల్ ప్రీమియంలో ప్లాన్ తీసుకుంటే కనుక సింగిల్ ప్రీమియం పేమెంట్ 5 years. సో సింగిల్ ప్రీమియంలో ప్లాన్ తీసుకుంటే 5 సంవత్సరాలు కనీసం పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం పాలసీ టర్మ్ సో గరిష్ట పాలసీ కాల పరిమితి. లిమిటెడ్ ప్రీమియం అండ్ సింగిల్ ప్రీమియం 25 years. సో పర్సన్ ఏజ్ వచ్చేసి 25 ఏజ్ వచ్చే వరకు మనం పాలసీ టర్మ్ అయితే పెట్టుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 5, 6 and 7 years. సో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్లో కనుక ప్లాన్ తీసుకుంటే 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు. సో ఇది షార్ట్ టర్మ్ ప్రీమియం పేమెంట్ అంటే చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము. అలాగే సింగిల్ ప్రీమియం పేమెంట్లో కూడా ఆప్షన్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రీమియంలో ప్లాన్ మొత్తంలో కేవలం ఒక్కసారి ప్రీమియం చెల్లించేసి వెయిట్ చేయడమే. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 2 లక్షలు తీసుకోవాలి. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్ అండ్ అండర్ రైటింగ్ డిసిజన్. సో ఈ ప్లాన్లో వచ్చేసి గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు. మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. అలాగే అండర్ రైటింగ్ డిసిజన్ అంటే ఎల్ఐసి డిసైడ్ చేస్తుంది మీ ఇన్కమ్ ప్లస్ మీ హెల్త్ బట్టి ఎల్ఐసి అయితే డిసైడ్ చేస్తుంది ఎంత బీమా ఇవ్వాలనేది. డెత్ బెనిఫిట్ ఒకవేళ పాలసీ హోల్డర్ కనుక డెత్ జరిగితే ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూసుకుందాము. ప్రీమియం పేమెంట్ అంటే ఇక్కడ టేబుల్ ఉంటుంది చూడండి. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ అలాగే సింగిల్ ప్రీమియం పేమెంట్. ఆప్షన్స్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్. సో ఇక్కడ వచ్చేసి హయ్యర్ ఆఫ్ 7 times ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. సో ఏది ఎక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 times ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియం అనేది మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్ ప్రీమియం కడతారో ఇంటూ 7 times. సో 7 times ప్రీమియం ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ 1లో. అలాగే ఆప్షన్ 2లో సో ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షను. హయ్యర్ ఆఫ్ 10 times ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కొద్దిగా ఎక్కువ ఛార్జెస్ చేయొచ్చు ప్రీమియము. సో ఆప్షన్ 2 తీసుకోవడానికి. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఇంటూ 10 times ఏది ఎక్కువైతే అది సమ్ అష్యూర్డా లేదంటే 10 times ఆఫ్ ప్రీమియమా. సో ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు గ్యారంటీడ్ ఎడిషన్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో డెత్ బెనిఫిట్ మీద. అలాగే ఆప్షన్ 3 ఇది సింగిల్ ప్రీమియంలో వస్తుంది. హయ్యర్ ఆఫ్ 1.25 times ఆఫ్ సింగిల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏది ఎక్కువైతే అది. సో మీరు కట్టే ప్రీమియానికి 1.25 అంటే ఒక ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి. 1.25 అంటే 1,25,000 అది. లేదంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యారంటీడ్ ఎడిషన్ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే అన్ని సంవత్సరాలు గ్యారంటీడ్ ఎడిషన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో డెత్ జరిగినప్పుడు. అలాగే ఆప్షన్ 4
10 టైమ్స్ ఆఫ్ సింగిల్ ప్రీమియం. ఆప్షన్ 4లో వచ్చేసి సో ఇది ఎప్పటికైనా సింగిల్ ప్రీమియమే ఎక్కువ ఉంటుంది, 10 టైమ్స్ అనేది. సపోజ్గా ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి సింగిల్ ప్రీమియంలో, ఇంటూ 10 టైమ్స్ అంటే 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉన్నట్టే. 2 లక్షలు చేస్తే 20 లక్షలు ఇన్సూరెన్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. చైల్డ్ ఏజ్ వచ్చేసి 2 years తీసుకున్నాను. సో పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరికైనా తీసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. పాలసీ టర్మ్ వచ్చేసి 23 years. పాలసీ కాల పరిమితి వచ్చేసి 23 సంవత్సరాలు తీసుకున్నాను. అంటే మ్యాక్సిమం 25కి పాలసీ క్లోజ్ అయిపోవాలి. అంటే ఇక్కడ 23 + 2 కాబట్టి 25కి పాలసీ మెచ్యూరిటీ అయిపోతుంది మ్యాక్సిమము. పీపీటీ 7 years. అంటే ప్రీమియం చెల్లించేది మ్యాక్సిమం 7 సంవత్సరాలు కాబట్టి సో మ్యాక్సిమం 7 సంవత్సరాలు తీసుకున్నాను. అలాగే పీపీటీ వచ్చేసి సింగిల్ ప్రీమియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. రెండు ఒకేసారి ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 5 lakhs, బీమా అమౌంట్ వచ్చేసి 5 లక్షలు తీసుకున్నాను. సో మీ ఆదాయం బట్టి బీమా అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు. కనీస బీమా వచ్చేసి 2 లక్షలు. ఇక్కడ 2 years బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అండ్ పాలసీ టర్మ్ వచ్చేసి 23 years తీసుకున్నాము. అంటే బాబు ఏజ్ వచ్చేసి ఎగ్జాంపుల్కి 25 ఏజ్ వచ్చేస్తుంది. సో 25 ఏజ్లో పాలసీ మెచ్యూరిటీ అయిపోతుంది. కానీ ఇక్కడ పీపీటీసీ లిమిటెడ్ ప్రీమియంలో 7 years తీసుకున్నాము. అంటే బాబు ఏజ్ వచ్చేసి 8 సంవత్సరాలకు లాస్ట్ ప్రీమియం కడతాము. అంటే బాబు ఏజ్ 2 years నుంచి 8 years వరకు ప్రీమియం చెల్లిస్తాము. అలాగే ఇంకోటి సింగిల్ ప్రీమియంలో పాలసీ తీసుకునేటప్పుడే సింగిల్లో ఒకేసారి డిపాజిట్ చేసేస్తాము. సో ఇప్పుడు ప్రీమియం కనుక చూసుకుంటే లిమిటెడ్ ప్రీమియంలో ఇయర్లీ ప్రీమియము ₹70,564. సో సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లిద్దాం అనుకుంటే ₹70,564 పడుతుంది. అలాగే నెలకు ఒకసారి చెల్లించుకుందామంటే ₹6,076 పడుతుంది. సో ₹6,076 అనేది నెలకు ప్రీమియం చెల్లిస్తాము. సో ఇలా 8 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. అంటే బాబు ఏజ్ వచ్చేసి 8 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ సింగిల్ ప్రీమియంలో చెల్లించుకుందామంటే సో పాలసీ చేసేటప్పుడే ₹3,71,837 ఒకసారి కట్టేసి మీరు వదిలేయాలిగా. 25 ఎప్పుడైతే బాబు ఏజ్ వస్తుందో అప్పటికి మెచ్యూరిటీ ఇచ్చేస్తారు, ఆ టైంకి మెచ్యూరిటీ ఇస్తారు. సో సింగిల్ ప్రీమియంలో అయితే ₹3,71,837 ప్రీమియం చెల్లించాలి ఒకేసారి. ఆ తర్వాత వెయిట్ చేయాలి. అలాగే లిమిటెడ్ ప్రీమియంలో అయితే ఈ 70,000 అప్రాక్సిమేట్ 70,000 మీరు 8 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. సో ఆ తర్వాత ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు. 8 years తర్వాత బాబు ఏజ్ ఎప్పుడైతే 25 ఏజ్ వస్తుందో అప్పటికి మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ టైంకి మనకి ఏమి ఇస్తుంది ఎల్ఐసి? సమ్ అష్యూర్డ్ 5 lakhs బీమా అమౌంట్ అనేది గ్యారెంటీడ్ మీకు 5 lakhs అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గ్యారెంటీడ్ ఎడిషన్ ఈ ప్లాన్లో వచ్చేసి గ్యారెంటీడ్ ఎడిషన్ రూపంలో బోనస్ యాడ్ చేస్తుంది. 9,20,000 అనేది గ్యారెంటీడ్ ఎడిషన్ యాడ్ అయింది. ఈ బీమా అమౌంట్ ప్లస్ ఈ గ్యారెంటీడ్ ఎడిషన్ కలిపితే మెచ్యూరిటీ వచ్చేసి 14,20,000 వస్తుంది. సో 14,20,000 అనేది గ్యారెంటీడ్ అమౌంట్ ఇది. సో మెచ్యూరిటీ చేంజ్ కాదు, చెప్పిన మెచ్యూరిటీ చెప్పినట్టు వస్తుంది. అలాగే మనం ఈ 7 సంవత్సరాల్లో ప్రీమియం చెల్లించింది లిమిటెడ్ ప్రీమియంలో టోటల్ ప్రీమియం పేడ్ ₹4,84,828 ₹4,84,828 ప్రీమియం కట్టాము, చెల్లించాము. ఆ తర్వాత మనకు 14,20,000 మెచ్యూరిటీ వచ్చింది. ఇక్కడ సింగిల్ ప్రీమియంలో అయితే ఇదే ప్రీమియం ₹3,71,837 ఒకేసారి ప్రీమియం కట్టేస్తాము. సో ఇక్కడ రెండింటికి ఇదే మెచ్యూరిటీ వస్తుంది, రెండింటికి మెచ్యూరిటీ ఇదే వస్తుంది, మెచ్యూరిటీ చేంజ్ కాదు. అలాగే ఇప్పుడు గ్యారెంటీడ్ ఎడిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకుందాము. ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 5 lakhs తీసుకున్నాము. అండ్ ఫర్ 1000 గ్యారెంటీడ్ ఎడిషన్ వచ్చేసి ₹80 కాబట్టి ఇంటూ 80 డివైడెడ్ బై 1000 ఫర్ 1000 కాబట్టి డివైడెడ్ బై 1000 చేస్తే ఈక్వల్ చేస్తే మనకు 40,000 మనకు గ్యారెంటీడ్ అమౌంట్ ఫర్ ఇయర్ వస్తుంది. ఇంటూ 23 years 40,000 ఇంటూ 23 years చేస్తే కనుక టోటల్ గ్యారెంటీడ్ ఎడిషన్ వచ్చేసి 9,20,000 అనేది వచ్చింది. ఇక్కడ ఫర్ ఇయర్ వచ్చేసి 40,000 గ్యారెంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అయింది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి గ్యారెంటీడ్ ఎడిషన్. సో ఈ ప్లాన్ అనేది చాలా చక్కటి ప్లాన్, చాలా మంచి ప్లాన్. సో షార్ట్ టర్మ్లో ఎవరైతే జాబ్ ఎక్కువ కాలం ఉండదు, నాది ప్రైవేట్ జాబు, ఈరోజు నా సాఫ్ట్వేర్ జాబు ఎక్కువ కాలం, రేపటి రోజు నా ఇబ్బంది రావచ్చు అనుకుంటే 7 years కట్టేసి మీరు బాబు ఏజ్కి ఏదైతే 25 ఏజ్ వస్తుందో ఆ టైంకి మీరు గ్యారెంటీడ్ రిటర్న్ తీసుకుంటారు. సో చాలా అంటే చాలా చక్కటి ప్లాన్. ఎడ్యుకేషన్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, పాప ఉంటే మ్యాక్సిమం పాప ఏజ్ వచ్చేసి 18 వచ్చేసరికి మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు. 18 to 20, 21 ఆ టైంలో మెచ్యూరిటీ పెట్టుకుంటే ఆ టైంకి మనకు మెచ్యూరిటీ అయితే రావడం జరుగుతుంది, చాలా రైట్ టైంలో వస్తుంది. అండ్ ఈ ప్లాన్లో వచ్చేసి సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. సో ఇప్పుడు ఫాదర్ కానీ ఎవరైతే ప్రపోజర్ ఉంటారో ఆయన వచ్చేసి సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. అండ్ సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది, వచ్చే మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీ. సో ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, నేరుగా మన అకౌంట్కి 14,20,000 వచ్చేస్తుంది. అండ్ ఈ ప్లాన్ని సరెండర్ చేసుకోవాలనుకుంటే అలాగే లోన్ తీసుకోవాలనుకుంటే ఆఫ్టర్ 2 years నుంచి సరెండర్ చేసుకోవచ్చు.
సో ముందే ఆలోచించి పాలసీ చేస్తే మంచిది, ఎందుకంటే సరెండర్ చేసుకుంటే మనకు కొంత అమౌంటే వస్తుంది, ఎక్కువ అమౌంట్ రాదు. అలాగే సింగిల్ ప్రీమియంలో లోన్ తీసుకోవాలనుకుంటే ఆఫ్టర్ 3 months నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ అంటే చైల్డ్ కనుక డెత్ జరిగితే ఏమొస్తుంది, ఒకవేళ ఫాదర్ పాలసీ ప్రపోజర్ కాబట్టి ఫాదర్కి ఏమైనా అయితే ఈ పాలసీ ఏం పరిస్థితి అంటే ప్రీమియం కట్టాల్సింది ఏమవుతుంది అనేది చూసుకుందాం. ఇప్పుడు ప్లాన్ మధ్యలో చైల్డ్ కనుక డెత్ జరిగితే పేరెంట్స్కి ఎంత అమౌంట్ వస్తుందో చూసుకుందాము. సో మనం చైల్డ్ ఏజ్ వచ్చేసి 2 years తీసుకున్నాము, అతని ఏజ్ వచ్చేసి 25 వరకు పాలసీ ఉంటుంది అనుకున్నాము. ఈ 2 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎప్పుడు డెత్ జరిగినా డెత్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా వస్తుంది అనేది చూసుకుందాము. మైనర్ డెత్ బెనిఫిట్. సో మైనర్ చైల్డ్ కనుక ఉంటే డెత్ బెనిఫిట్ ఎల్ఐసిలో ఎలా ఉంటుందంటే చైల్డ్ ఏజ్ బిలో 8 years ఆఫ్టర్ 2 years ఆర్ కంప్లీషన్ ఆర్ 8 years విచ్ ఎవర్ ఎర్లియర్. సో షార్ట్ కట్లో రాశాను నేను. సో 8 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న చైల్డ్ కనుక ఉంటే 2 సంవత్సరాల తర్వాత నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది, లేదా 8 సంవత్సరాల ముందు వస్తే 8 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏది ముందు వస్తే అది 7 సంవత్సరాలు ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 8 సంవత్సరాల నుంచే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. అదే 8 సంవత్సరాల ఏజ్ ఉంటే చైల్డ్ ఏజ్ వెంటనే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 2 years చైల్డ్ కాబట్టి ఆఫ్టర్ 2 years అంటే 4th year నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 years లోపు ఏదైనా జరిగితే మీరు కట్టిన ఏదైతే ప్రీమియం ఉందో వితౌట్ ట్యాక్స్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ట్యాక్స్ ఛార్జ్ చేస్తారో ఆ అమౌంట్ రిటర్న్ రాదు. మీరు ఏదైతే ప్యూర్ ప్రీమియం కట్టి ఉంటారో ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు. సో ఇక్కడ ఆప్షన్ 1 లిమిటెడ్ ప్రీమియంలో ఆప్షన్ 1 తీసుకున్నాను అండ్ సింగిల్ ప్రీమియంలో ఆప్షన్ 3 తీసుకున్నాము. అంటే రెండిట్లో ఆప్షన్ 1 తీసుకున్నాను. సో ఆప్షన్ 1 బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాము. డెత్ ఆన్ సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ఆర్ 7 times ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియం. సో 7 times ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియమా లేదంటే సమ్ అష్యూర్డా, ఏది ఎక్కువ అయితే అది మీకు డెత్ బెనిఫిట్ మీద అది గ్యారంటీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 5 lakhs, సమ్ అష్యూర్డ్ ఏసీ అనేది 5 lakhs ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ప్రీమియం. ఇక్కడ 7 times అనలైజ్డ్ ప్రీమియం వచ్చేసి 70,000 ఇంటూ 7 times చేసిన 4,90,000 వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి సమ్ అష్యూర్డ్ అనేది ఎక్కువ ఉంది, అంటే సమ్ అష్యూర్డే తీసుకుంటాం డెత్ బెనిఫిట్లో. అలాగే ఆప్షన్ 2 తీసుకుంటే అందులో ఎక్కువ వస్తుంది, దాని మీద ఇంకో వీడియో చేస్తాను నేను. సో అక్కడ 7 times అనలైజ్డ్ ప్రీమియం వచ్చేసి 10 times ఉంటుంది. అక్కడ ఏంటంటే బీమా అమౌంట్ కంటే అనలైజ్డ్ ప్రీమియం అనేది ఎక్కువ అవుతుంది. ఆ కేసులో ఆ సమ్ అష్యూర్డ్ కాకుండా అనలైజ్డ్ ప్రీమియం బేసిక్ సమ్ అష్యూర్డ్ కింద తీసుకుంటారు. అలాగే సింగిల్ ప్రీమియం ఆప్షన్లో సింగిల్ ప్రీమియం సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ఆర్ 1.25 times అనలైజ్డ్ ప్రీమియం. ఇక్కడ సేమ్ సమ్ అష్యూర్డ్ దీనికి కూడా 5 lakhs. అలాగే సింగిల్ ప్రీమియం అనలైజ్డ్ ప్రీమియం అంటే 1.25 times అంటే 3 lakh చేంజ్ కట్టి ఉంటారు, దానికి 1.25 times చేసిన 4,62,500 అవుతుంది. 4,62,500 అవుతుంది. ఇక్కడ సమ్ అష్యూర్డే ఎక్కువ, రెండిట్లో కూడా సమ్ అష్యూర్డే తీసుకుంటున్నాము. సో ఇందులో ఆప్షన్ 4 ఉంటుంది సింగిల్ ప్రీమియంలో, అందులో 10 times ఉంటుంది. ఎగ్జాంపుల్కి 1 lakh డిపాజిట్ చేస్తే మీకు 10 lakhs అష్యూర్డ్ అమౌంట్ ఉంటుంది. అదే 2 lakh చేస్తే 20 lakh అష్యూర్డ్ అమౌంట్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఆప్షన్ 4లో ఆ అమౌంట్ ఎక్కువ వస్తుంది సమ్ అష్యూర్డ్ కంటే, అక్కడ ఆ అమౌంటే తీసుకుంటాము. ఇక్కడ సమ్ అష్యూర్డే ఎక్కువ కాబట్టి సమ్ అష్యూర్డే తీసుకుంటున్నాము. ఎగ్జాంపుల్కి చైల్డ్ 4th yearలో డెత్ జరిగారు అనుకుందాము, సమ్ అష్యూర్డ్ 5 lakhs అండ్ 2 year గ్యారంటీడ్ అడిషన్. ఫర్ ఇయర్ వచ్చేసి మనం 40,000 చెప్పుకున్నాము, 2 సంవత్సరాల్లో 80,000 గ్యారంటీడ్ అడిషన్ యాడ్ అవుతుంది. అండ్ ఎనీ డెత్ 5,80,000 వస్తుంది. 4th yearలో ఏదైనా జరిగితే 5,80,000 అనేది వస్తుంది. సో 4th yearలో డెత్ జరిగితే 5,80,000 అనేది చైల్డ్ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జాంపుల్కి ఒక 20 years తర్వాత డెత్ జరిగారు అనుకుందాం చైల్డ్, ఎగ్జాంపుల్కి 20 ఏజ్ వచ్చేసరికి సో ఇక్కడ కూడా సేమ్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము, సమ్ అష్యూర్డ్ ఇస్తారు ప్లస్ గ్యారంటీడ్ అడిషన్. గ్యారంటీడ్ అడిషన్ అనేది 20 yearsకి ఎంత అవుతుందంటే 8 lakhs అవుతుంది. మీరు ఫర్ 40,000 ఇంటూ 20 years పెట్టుకుంటే మీకు గ్యారంటీడ్ అడిషన్ అనేది 8 lakhs వస్తుంది. ఎనీ డెత్ 20 yearలో 13 lakhs వస్తుంది. నార్మల్గా అయినా డెత్ జరగని, యాక్సిడెంటల్ అయినా డెత్ జరగని. సో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడం ఏం లేదు, సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. నేను గ్యారంటీడ్ అడిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ చెప్పి ఉన్నాను, అలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ప్లాన్ వచ్చేసి టోటల్లీ గ్యారంటీడ్, మీకు గ్యారంటీడ్ అడిషన్ కూడా గ్యారంటీడ్, మీకు ముందే డిక్లేర్ చేశారు 4,080 rupees. సో రిటర్న్లో ఏమాత్రం చేంజెస్ ఉండదు. సో ఈ ప్లాన్ తీసుకునేటప్పుడు పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఫాదర్ ఉన్నారు పాలసీ కడుతున్నారు. ఇన్ కేస్ ఫాదర్ ప్రీమియం కట్టే టైంలో పాలసీ చేసి 1 year తర్వాత డెత్ జరిగినా 2 years తర్వాత డెత్ జరిగినా రిమైనింగ్ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ ఇయర్ ప్రీమియం మొత్తం ఎల్ఐసీ కట్టేసుకుంటుంది. నెక్స్ట్ బాబుకి ఏదైతే ఏజ్ పెట్టారో ఆ ఏజ్లో మెచ్యూరిటీ యాస్టీజ్ వస్తుంది, మధ్యలో డెత్ జరిగినా డెత్ బెనిఫిట్ కూడా యాస్టీజ్ ఉంటుంది. సో పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేయండి. షార్ట్ టర్మ్ అని మీరు పీడబ్ల్యూబీ తీసుకోకపోవడం అంటే ఏదైనా జరగచ్చు, చెప్పనికి రావట్లేదు. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా లేదు. చాలా కేసెస్ చూస్తున్నాం ఈ మధ్యలో హార్ట్ అటాక్ కాబట్టి. సో ఎందుకంటే మళ్ళీ చేసిన పని కూడా సో ఫ్యామిలీకి అనేది చాలా ఇబ్బంది అవుతుంది
అలాగే ఇంకో ఎగ్జాంపుల్తో ఇదే ప్లాన్ మీద ఆప్షన్ 2 అలాగే ఆప్షన్ 4 మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో చేద్దాం అది. సో ఈ ప్లాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఫార్మర్ ఉన్న మీ చైల్డ్ పేరు మీద చేసుకోవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా చేసుకోవచ్చు. ఎల్ఐసి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు కింద కనిపిస్తున్న నంబర్కి. నాకు తెలిసి చాలా అంటే చాలా బెటర్ పాలసీ. షార్ట్ టర్మ్ ప్రీమియం పేమెంట్లో 5 to 7 years కట్టుకుంటారు. తర్వాత 25 years పెట్టుకుంటారా, 18 years పెట్టుకుంటారా, 21 years పెట్టుకుంటారా. ఆ టైంలో లంసమ్ అమౌంట్ అనేది గ్యారంటీడ్ మీ